హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను వీడియోలో ఐరన్ తవా లాస్ట్ వీడియోలో ఐరన్ తవా పర్చేస్ చేసామని చెప్తున్నాను కదా. సో ఈరోజు అది సీజనింగ్ చేస్తున్నాను. సో సీజనింగ్ చేయడం వల్ల మనం చేసుకునే దోశ అండ్ పెసరట్లు అవన్నీ మంచిగా నాన్ స్టిక్ కడాయిలో చేస్తే ఎంత మంచిగా స్మూత్గా వస్తాయి, ఈజీగా వస్తాయో అట్లా ఐరన్ తవాలో కూడా ఈజీగా వస్తాయి. సో సీజనింగ్ చేయడానికి చాలా టైప్స్ ఉంటాయి, బట్ నేను మాత్రం పసుపు అండ్ ఆయిల్ తోటి సీజనింగ్ చేద్దామని వీడియోతో స్టార్ట్ చేశాను. నేను ఇలా సీజనింగ్ చేసుకుంటున్నా. ఐరన్ తవను సీజనింగ్ చేసేది చాలా టైప్స్ ఉంటాయి. ఆనియన్స్ని డ్రై చేయడం, ఇంకా బియ్యం కడిగిన నీళ్ళల్లో ఐరన్ తవను సోక్ చేయడం, ఇట్లా చాలా టైప్స్ ఉంటాయి. కానీ నేను మాత్రం పసుపు అండ్ ఆయిల్ తోటి ఈరోజు సీజనింగ్ చేస్తున్నా. సీజనింగ్ ఒకసారి చేస్తే సరిపోతుంది. అండ్ ఐరన్ తవను కూడా మంచిగా మెయింటైన్ చేసుకుంటే చాలా రోజులు వస్తుంది. అండ్ అలా మెయింటైన్ చేయకపోవడం వల్ల రెస్ట్ పడుతుంది. సో ఈరోజు సీజనింగ్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం ఫస్ట్ తీసుకొచ్చుకున్న ఐరన్ తవను స్క్రబ్బర్ తోటి, మంచి స్టీల్ స్క్రబ్బర్ తోటి మంచి పీసెస్ బాగా గట్టిగా తోమాలి. వీలైనంత వరకు నేనైతే ఈరోజు 2 సార్లు తోముతాను. తోమి మంచిగా, ఎందుకంటే ఫస్ట్ టైం తెచ్చినా కదా, నాన్ స్టిక్ దోశల ప్యాన్ అయితే దాన్ని కొంచెం స్మూత్గా డీల్ చేయాలి. కానీ ఐరన్ తవా కాబట్టి రఫ్గా మంచిగా స్టీల్ స్క్రబ్బర్తో అయినా దీంతో మంచిగా తోమాలి, గట్టిగా తోమాలి. ఎందుకంటే కొంచెం పైన ఉన్న డస్ట్ అంటే ఐరన్ తవా ప్రిపేర్ చేసేటప్పుడు ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ పోవడానికి మంచిగా నీట్గా ఉండడానికి మంచిగా వీలంత మన ఎనర్జీ పెట్టి మంచిగా తోముకోవాలి. ప్రీ సీజనింగ్ చేసే ముందు గట్టిగా పీసేసి మంచిగా తోమాలి.
ఈరోజు నాకు ఇష్టమైన పెసరట్టు కోసం నేను ఒక 4 hours బ్యాక్ పెసర్లు అండ్ 3 cups పెసర్లు 1 cup బియ్యం వేసి నానబెట్టిన. సో పెసరట్టు వేసుకున్నాను ఇట్లా నానబెట్టిన. అండ్ పెసరట్టు కోసం పెసర్లు నానబెట్టిన. అండ్ దోశల ప్యాకెట్ కూడా నైట్ నిన్న మార్నింగ్ నానబెట్టి అండ్ ఈవినింగ్ మిక్సీ పట్టి పొద్దున చేస్తే సూపర్గా ఫర్మెంట్ అయింది, మంచిగా ఉన్నది. సో ఈరోజు పెసరట్టు అండ్ దోశ నాన్ స్టిక్ కడాయి లాగా వస్తాయా లేకపోతే మామూలుగా వస్తాయా ఇట్లా చూడాలి. ఐరన్ తవ కాబట్టి మంచి సీజనింగ్ మంచిగా వేసుకుంటే మంచిగానే వస్తుంది. సో ఇప్పుడైతే పెసరట్టు ట్రై చేస్తా. 4 hours నానబెట్టిన పెసర్లు కొన్ని బియ్యం, ఇవి కొంచెం అల్లం ముక్క, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి మిక్సీ పడతాప్పుడు రవ్వను ఫస్ట్ టైం తెచ్చుకున్నప్పుడు ప్రీ సీజనింగ్ చేసుకునే ముందు ఎలా చేసుకోవాలనేది ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో నేనైతే మంచిగా 2 సార్లు మంచిగా గట్టిగా తోమిన, బలంగా తోమి ఒకసారి తూడ్చి దోశల పిండి ఎంత బాగా వస్తుందో, ఈ టెక్స్చర్ స్టార్టింగ్లో రాకపోయేది, అంటే ఏదైనా చేస్తా అంటే వస్తుంది కదా, అట్లా ఇంత మంచిగా. ఇంకా మళ్ళీ వాటర్ పోసుకొని అవసరం లేదు, నైట్ మంచిగా ఫర్మెంట్ అయింది. ఈ స్మెల్ అంతా, అందుకే దోశ అంటే చాలా ఇష్టం, ఇంత బాగా చేసుకుంటా కాబట్టి. ఇంకా దోశ వేయకముందుకి ఇంత మంచి స్మెల్ వస్తుంది చూడండి, ఎంత బాగుందో, ఎంత మంచిగా పులిసింది. మంచిగా ఐరన్ తవలో హెల్తీ దోశ వేసుకోవాలి ఈరోజు.
ఐరన్ తవని బాగా హీట్ చేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పసుపు అండ్ ఆయిల్ వేసి చాలా హీట్ అయింది. హీట్ అయిన తర్వాతనే ఆ పసుపును ఆయిల్ వేసి క్లాత్ తోటి మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మంచిగా ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ తోటి మంచిగా క్లీన్ చేసినాను. లేదంటే ఒకసారి మళ్ళీ తోమచ్చు, కానీ చాలా వేడి ఉంది. నూనె అండ్ పసుపు వేడైన తర్వాత కొంచెం హీట్ తగ్గింది, కానీ కొద్దిగా వేడి ఉంది. ఇక దాన్ని మళ్ళీ వాష్ చేసేందుకు కానీ మంచి క్లాత్ తీసుకొని మంచిగా నీట్గా తూడ్చిన. ఎట్లాగో ఫస్ట్ పెసరట్టు ఏదైనా మంచిగా కాదు కాబట్టి సో అన్నీ ఫస్ట్ బిస్కెట్ అయితే కానీ ఇంకా వాష్ చేయడం ఎందుకని పసుపు కాబట్టి వెయిట్ చేసింది కాబట్టి ఏం కాదన్నట్టుగా మళ్ళీ వాష్ చేయకుండా చూసి ఒకసారి ఆనియన్ తోటి ఆయిల్లో డిప్ చేసిన ఆనియన్ తోటి స్ప్రెడ్ చేసి తర్వాత పెసరట్టు వేసిన. పెసరట్టు చాలా బాగా వచ్చింది. ఫస్ట్ రాలేదు, సెకండ్ మంచిగా వచ్చింది. ఈరోజు ఇలా వీడియో చేయడం జరిగింది. సో ఇది ఎవరికైనా ఫస్ట్ టైం ఐరన్ తవ తెచ్చుకునే వాళ్ళు టీ సీజన్ ఇలా చేయాలని తెలియని వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని వీడియో చేశాను. నేనైతే మంచిగా గట్టిగా ఐరన్ తవ తెచ్చిన తర్వాత గట్టిగా తూమి 2 సార్లు తూమి మంచి పెట్టి పసుపు ఆయిల్ తోటి ఐరన్ తవ వేడైనాక పసుపును ఆయిల్ వేసి మంచిగా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మంచిగా నీట్గా తూచి ఆనియన్ తోటి ఆ తవ పైన స్ప్రెడ్ చేసి తర్వాత దోశ వేసిన. ఫస్ట్ వారాలే, సెకండ్ నుంచే మంచిగా వచ్చింది. అండ్ ఇంకా నేను వీటి తర్వాత చపాతీలు వేసిన అండ్ పెసరట్ల తర్వాత దోశ కూడా వేసిన. దోశ కూడా బాగా వచ్చింది. అండ్ ఫస్ట్ ఒక పెసరట్టు బాగా రాలేదు, అది అంతే. ఫస్ట్ అట్లా వస్తుంది కదా, అట్లా వస్తుందని ఇంకా నేను మళ్ళీ వాష్ చేసి పెట్టలేకపోయినా. సో ఇలా మంచి ఎమ్మీ అండ్ టేస్టీ హెల్తీగా పెసరట్టు అండ్ దోశ వేసిన. మళ్ళీ నిన్న కూడా చపాతీ చేసిన, చాలా బాగా వచ్చింది. మంచిగా తొందరగా అంటే ఒకసారి ప్యాన్ వేయడం వల్ల తొందరగా అవి చపాతీలు అనేది కంపేర్ అదర్ ప్యాన్స్తో పోల్చుకుంటే ఈ ఐరన్ తవల ఫాస్ట్గా వచ్చినట్టు అనిపించింది. అండ్ టేస్ట్ కూడా మంచిగా అనిపించింది. ఇలా నేనైతే ఐరన్ తవను పెసరట్టు, దోశ అండ్ చపాతీ కూడా వాడిన. ఇంకా అంటే చపాతీ ఐరన్ ప్యాన్ వేరే ఉన్నది, కానీ దీనిలో అయితే ఎట్లా వస్తాయని దీనిలో ఒకసారి ట్రై చేసినా చాలా బాగా వచ్చింది. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మీరైతే ప్రీ సీజనింగ్ ఎట్లా చేస్తారు అనేది నాకు కామెంట్ చేయాలండి. ఈ సీజనింగ్ చేసినాక దోశలు అన్నీ చేసిన తర్వాత ప్యాన్ అంటే దోశలు తీసుకొని అయిపోయిన తర్వాత ప్యాన్ మంచిగా నీట్గా తూడ్చి ఐరన్ తవా చల్లగైన తర్వాత తూడ్చి పక్కన పెట్టేసిన. మళ్ళీ యూజ్ చేసే రోజు వాష్ చేసి అప్పుడే యూజ్ చేస్తున్నా. అంటే దోశ పిండి ఎక్కడ లేకుండా మంచిగా నీట్గా తూడ్చి పక్కన పెట్టేసి మళ్ళీ యూజ్ చేసేటప్పుడు వాష్ చేసేస్తున్నా. నేనైతే ఇట్లా వాడుతున్నా. నేను దోశలల్లో అండ్ పెసరట్టుగానే ఎక్కువ ఆయిల్ వాడను, ఇప్పుడు కూడా వాడలేదు. ఒక సీజనింగ్ చేసిన తర్వాత ఆనియన్ తోటి ఆయిల్ స్ప్రెడ్ చేసిన అంతే. ఇక ఇట్లా సో మీరైతే ఎట్లా ఐరన్ తవని మెయింటైన్ చేస్తారు అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడే కదా మామూలు ఐరన్ ప్యాన్స్ అప్పుడప్పుడు కొంచెం ఇట్లా చిలుగు పట్టినట్టు ఒక లేయర్ లాగా వస్తే ఆయిల్ పూసి పక్కన పెట్టేది ఆ చపాతీ ప్యాను. సో ఇది అయితే ఇంకెట్లా మెయింటైన్ చేయాలనేది మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి.